అణుశక్తి శాఖ, భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రోలతో కలిసి టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ డిసెంబర్ 31 వరకు శాస్త్రీయ బెలూన్ ప్రయోగాలు నిర్వహిస్తున్నదని ఆ సంస్థ సైంటిస్టు డాక్టర్ టి వెంకటేశ్వరరావు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. శాస్త్రీయ బెలూన్ ప్రయోగాలు పూర్తయిన అనంతరం పరికరాలు బెలూన్ నుండి విడిపోయి రంగుల పారాషూట్లతో నెమ్మదిగా భూమిపైకి వస్తాయని, గాలుల దిశను బట్టి ఇవి హైదరాబాద్ నుండి 200 నుండి 350 కిలోమీటర్ల దూరంలోని ప్రాంతాల్లో పడే అవకాశం ఉందని, ముఖ్యంగా విశాఖపట్నం, హైదరాబాద్, షోలాపూర్ ప్రాంతాల్లో వీటి పరిధి వ్యాపించే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు. పాలిథిన్ పదార్థంతో తయారైన ఈ బెలూన్ల వ్యాసం 50 నుండి 85 మీటర్ల వరకు ఉంటుందని, హైదరాబాద్ నుంచి వీటిని ప్రయోగిస్తారని ఆయన వెల్లడించారు. ఇవి 30 కిలోమీటర్ల నుంచి 42 కిలోమీటర్ల ఎత్తు వరకు ఎగురుతాయని ఆయన పేర్కొన్నారు. ఈ పరికరాలు ఆంధ్రప్రదేశ్లోని తూర్పు, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, కర్నూలు, చిత్తూరు, అనంతపురం, ఎస్పీఎస్ఆర్ నెల్లూరు, శ్రీకాకుళం, విజయనగరం, వైఎస్ఆర్ కడప, విశాఖపట్నం జిల్లాల్లో పడవచ్చునని ఆయన తెలిపారు. ఆ పారాషూట్లలో ఉన్న శాస్త్రీయ పరికరాలు సున్నితమైనవి అయినందున వాటిని తాకడం, పగులగొట్టడం చేయరాదని ఆయన సూచించారు. వాటిని గుర్తించిన వెంటనే సమీప పోలీస్ స్టేషన్, పోస్టాఫీస్ లేదా జిల్లా అధికారులకు సమాచారం అందించాలన్నారు. సమాచారం అందిన వెంటనే సంబంధిత శాస్త్రవేత్తలు పరికరాలను సేకరిస్తారు. పరికరాలను గుర్తించి సమాచారం అందించిన వారికి తగిన బహుమతి, ప్రయాణ ఖర్చులు చెల్లిస్తారన్నారు. పరికరాన్ని తెరిచినా, పాడు చేసినా ఎటువంటి బహుమతి ఇవ్వరని, గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు ఈ బెలూన్లు లేదా పరికరాలను గుర్తించే అవకాశం ఉన్నందున విస్తృతంగా ప్రచారం కల్పించాలని డాక్టర్ టి వెంకటేశ్వరరావు ఆ ప్రకటనలో తెలియజేశారు.